చాలామంది అడుగుతున్నారు ఈ కోవా బన్ ఇష్యూ గురించి మాట్లాడండి అని అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంది? ఒక సదరు ఛానల్ రిపోర్టర్లు వాళ్ళు చేసిన వ్యవహారం ఏంది అంటే, అక్కడ కోవా బన్లు అమ్ముకునే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి ఇంకొక ముగ్గురు నలుగురు ఒక 10 మంది గుమిగూడి ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంది, ఆ డేట్ చూపి బన్ను మెత్తగా ఉంది ఏంది, మెత్తగానే ఉంటుంది బన్ను, మరి గట్టిగా ఉంటుందా? బన్ను మెత్తగా ఎందుకున్నది, ఇది కల్తీ ఫుడ్ జిహాది అని రకరకాలుగా తనని ఇబ్బంది పెడితే, ఇది నువ్వు తింటావా అంటే ఆయన అనేలోపే పాపం ఆ అమ్మే వ్యక్తి ఆ బన్ను తినేసిండు, తింటూనే ఉన్నాడు, వీళ్ళు సైలెంట్ అయిపోయారు. సో ఆ బన్ను తింటున్న అతని ఫేస్ చూడండి ఒక్కసారి. చాలామంది కొంతమంది వీడియోలు పెడుతున్నారు, సింపతి అనేది కామన్ అయిపోయింది మన దేశంలో, జాలి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని. జాలి ఎవడి మీద చూపిస్తారు? సింపతి ఎందుకు వస్తుంది? అక్కడ చూసిన ఇన్సిడెంట్ చూడండి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఫుడ్ కల్తీ మీద పోరాటం చేస్తే, ఫైట్ చేస్తే, లేదు ఇది హెల్త్కి మంచిది కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తే ఎవ్వరేమనరు. దానికి మతం రంగునద్ది ఫుడ్ జిహాదీ అని ఇంకోటి అని. ఎక్కడ ఫుడ్ జిహాదీ? వాడు ఆ 10 రూపాయలకు ఆ బన్ అమ్ముకుంటే ఎన్ని ఒక లక్ష రూపాయలను సంపాదిస్తాడా? పోనీ అది చెప్పండి. 1 లక్ష రూపాయలను సంపాదిస్తాడా మొత్తం ఆ 2 రోజుల జాతర మొత్తం కలిపితే? ఏం కలుపుతాడు అందులో? సరే మీరు కల్తీ అంటున్నారు, అది తింటే మంచిదా? పాలకోవా స్వీట్ షాప్కి పోతే 100 రూపాయలకు స్వీటు ఇంత కూడా రాదు, అది పాలకోవా 10 రూపాయలకు ఎట్లు ఇస్తున్నాడు? ఈ కోవా బన్లు తయారు చేసే వాళ్ళు ఓన్లీ ముస్లిమ్సే లేరు, అక్కడక్కడ మన హిందూస్ కూడా అక్కడక్కడ పెట్టుకొని దాని మీద బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడే కాదు, చాలా చోట్ల 10 రూపాయలకు అమ్ముతున్నారు. ఏం కలుపుతారు అందులో? కోవా ఎట్లా తయారు చేయాలా? కోవాని పాలల్లో చక్కెర నెయ్యో ఇంకోటో వేసి దాన్ని బాగా మరగబెడితే కోవా తయారవుతుంది. ఆ కోవా 1 కిలో కోవా తయారు చేయాలంటే తక్కువలో తక్కువ గ్యాస్ ఖర్చు అంతా చూస్తే మీకు 450 నుంచి 500 రూపాయలు ఖర్చు అవుతుంది.